బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈరోజు 1/4/2024 సోమవారం. ఫైనాన్షియల్ ఇయర్ ఓపెన్, F&O ఓపెన్, మార్కెట్స్ ఆల్ టైమ్ హైక్ పోవటం, అవన్నీ ఎందుకో ఏంటిదో చూద్దాం. ఒకసారి మీరు పెన్ను నోట్బుక్ దగ్గర పెట్టుకోండి. ఏదైతే ఇప్పుడు ఈ వీడియో అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళు BSE సెన్సెక్స్ ఓపెన్ చేయండి. ఇప్పుడు మీకు ఇలా కనబడుతుంది. ఈ BSE సెన్సెక్స్ మీద డబల్ క్లిక్ చేయండి. డబల్ క్లిక్ చేసినట్టయితే ఇలా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు ఈ కింద ఆల్ టైమ్ హై కనబడుతుంది. చూడండి, ఆల్ టైమ్ హై 74,254.62, 1/4/2024. అంటే ఏప్రిల్ 1 ఈరోజే ఏదైతే ఉందో ఆల్ టైమ్ హైకి రావడం జరిగింది. ఈ ఆల్ టైమ్ హై వలన ఏం జరుగుతుంది, ఏమైంది, ఎందుకు ఆల్ టైమ్ హై వచ్చింది? ఇప్పుడు ఏదైతే న్యూస్ ఉన్నదో, వరల్డ్ మార్కెట్లు బాగా పెరగటం, FIIలు బాగా కొనటం, మ్యూచువల్ ఫండ్స్ బాగా ఎంటర్ అవ్వటం, ఏవైతే డిమాట్ అకౌంట్లు, ట్రేడింగ్ అకౌంట్లు కొత్తవి ప్రతి నెల ఎక్కువ మంది అకౌంట్ ఓపెన్ చేయటం, మ్యూచువల్ ఫండ్స్లో SIPలు అనుకోండి, మ్యూచువల్ ఫండ్స్లోకి డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అనుకోండి, అవి క్రోర్స్లో రావటం, వీటన్నిటితోడుగా గవర్నమెంట్ ఏదైతే ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయో, ఎలక్షన్స్లో మళ్ళీ మోడీ గవర్నమెంటే వస్తుంది అనేది ఒక మార్కెట్ అంచనా వేయటం, తర్వాత FIIలు కొనటం, మన మార్కెట్లు ఇప్పుడు ఏదైతే ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయిందో అడ్వాన్స్ ట్యాక్స్ ఎక్కువ కట్టడం, GST ఏదైతే ఉందో ఆల్ టైమ్ హైకి రీచ్ అవుతుంది. రేపు ఎల్లుండో డేటా వస్తుంది. ఈ GST ఏదైతే ఆల్ టైమ్ హైకి రీచ్ అయిందో, ఇవన్నీ రీజన్స్ తోటి మన మార్కెట్లు ఈరోజు ఆల్ టైమ్ హైకి చేరటం జరిగింది. 74,254.62. ఏమేమి సెక్టార్లు పెరిగినాయి, ఏవి పెరిగినాయి, ఎందుకు పెరిగినాయి, ఏవేవి ఉన్నాయి, మ్యాక్సిమం ఏవైతే నిఫ్టీ 50 ఏవైతే ఉన్నాయో, BSE సెన్సెక్స్ ఏవైతే ఉన్నాయో ఆల్ టైమ్ హైకి రావటం, ఇవన్నీ కూడా అంటే మ్యాక్సిమం కంపెనీలు, మ్యూచువల్ ఫండ్స్ కూడా రికమెండ్ చేయటం, వరల్డ్ మార్కెట్లు పెరగటం, వీటితో పాటు ఏదైతే కంపెనీల రిజల్ట్స్ బాగుంటాయి అనేది. ఇప్పుడు మార్చి ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయింది మనకి. ఇప్పుడు ఏప్రిల్ నుంచి యాన్యువల్ రిజల్ట్స్ రావటం మొదలు పెడతాయి. ఈ యాన్యువల్ రిజల్ట్స్ ఏవైతే వస్తాయో దాంతోపాటు మన మార్కెట్లు పెరగటం జరుగుతుంది. మనం ఏం చేయాలిగా, ఇక్కడ ఏవైతే BSE సెన్సెక్స్లో ఆల్ టైమ్ హైకి వెళ్ళిందో మనం ఇక్కడ గమనించినట్టయితే ఇది మనం చూడొచ్చు. నెక్స్ట్ money.rediffలోకి వెళ్తే, money.rediff ఒకటి ఓపెన్ చేయాలి, money.rediff.com. ఇక్కడ ఓపెన్ చేసి పేజీలో, హోమ్ పేజీలో పేజీ డౌన్ చేస్తే మనకి ఇక్కడ హోమ్ క్లిక్ చేసినట్టయితే ఈ పేజీ డౌన్లో ఇక్కడ సెక్టోరల్ ఇండెక్సెస్ అని ఉంటుంది. ఈ సెక్టోరల్ ఇండెక్సెస్ ఏవైతే ఉందో ఇవాళ ఆల్ టైమ్ హై ఏంటిది? రియాలిటీ. ఫస్ట్ రియల్ ఎస్టేటు, లాస్ట్ ఆటో సెక్టార్. అంటే ఏంది? రియల్ ఎస్టేటు, టెలికామ్, మెటల్ ఇట్లా ఏవైతే ఉన్నాయో 22 ఉన్నాయి ఇక్కడ. ఈ 22 సెక్టార్లో హైయెస్ట్ రియల్ ఎస్టేట్ సెక్టార్. ఈ రియల్ ఎస్టేట్ సెక్టార్ తోటి మనం దీన్ని క్లిక్ చేసినట్టయితే money.rediffలో ఇక్కడ ఈ రియల్ ఎస్టేట్ సెక్టార్లో టాప్ ఏమేమి పెరిగినాయి, ఎన్ని కంపెనీలు ఉన్నాయి, ఇది అనేది గమనించవచ్చు. వీటితో పాటు మనం ఏం చేయాలి, ఇంకా NSEindia.com ఒకటి వెబ్సైట్ ఓపెన్ చేసినట్టయితే NSEindia.comలో హోమ్లోకి వెళ్ళాలి. మళ్ళీ ఎక్కడైనా హోమ్ ఒకటి క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఈ రైట్ సైడు NSEindia.comలో వ్యూ ఆల్ ఇండెక్సెస్ అని ఒక వర్డ్ ఉంది. NSEindia.com హోమ్ పేజీ, వ్యూ ఆల్ ఇండెక్సెస్. ఇది క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మనకి లిస్ట్ వస్తుంది. ఇక్కడ నిఫ్టీ 50 ఉంది. దీన్ని క్లిక్ చేసినట్టయితే నిఫ్టీ 50 ఏదైతే షేర్లు ఉన్నాయో అవన్నీ వస్తాయి. ఈరోజు ఏదైతే నిఫ్టీ 50 ఉందో ఇక్కడ 31 అడ్వాన్సెస్, డిక్లైన్స్ 18, 1. ఎప్పుడైనా కానీ 50 కంపెనీల్లో 60% పాజిటివ్ ఉన్నాయి. అంటే 31 కంపెనీలు పాజిటివ్లో ఉన్నాయి, 18 నెగిటివ్లో ఉన్నాయి అని చేంజ్ 1 అయిన తర్వాత ఇక్కడ మనం చూసినట్టయితే 52 వీక్ హై, 52 వీక్ లో. 52 వీక్ హై JSW స్టీల్ ఉంది 895.75, ఇవాళ 870.55లో క్లోజ్ అయింది. సపోజ్ టాటా స్టీల్ ఉంది 163.90, 162.80లో క్లోజ్ అయింది. అంటే మ్యాక్సిమం ఆల్ టైమ్ హైలు, 52 వీక్ హైలు ఇవి కనుక మనం చెక్ చేసినట్టయితే ఒక్కొక్కటిలా మనకి BSE నిఫ్టీ 50లో మనకు తెలుస్తుంది. అలానే ఒకవేళ మీకు ఏదైనా అనిపిస్తే ఇక్కడ డౌన్లోడ్ CSV క్లిక్ చేస్తే అక్కడ డౌన్లోడ్ అయిపోద్ది, ఎక్సెల్కి వెళ్ళిపోతుంది. మనము ఆ ఎక్సెల్లోకి వెళ్ళినాక ఇక్కడ మనము ఈ నిఫ్టీ 50 ఏదైతే ఉన్నాయో ఈ నిఫ్టీ 50లో ఏవైతే 50 కంపెనీలు ఉన్నాయో ఈ 50 కంపెనీలని కనుక మనము
సెలెక్ట్ చేసినట్టయితే మనకి ఇక్కడ మళ్ళీ సార్ట్ అండ్ ఫిల్టర్కి వెళ్ళాలి. ఇక్కడ సార్ట్ అండ్ ఫిల్టర్ క్లిక్ చేసి కస్టమ్ సార్ట్ కొట్టి ఇక్కడ మనకి ఏదైతే కాలమ్స్ ఉన్నాయో ఈ కాలమ్స్లో 52 వీక్ హై సార్టింగ్లోకి వెళ్ళి లార్జెస్ట్ స్మాలెస్ట్ కొట్టి ఓకే కొడితే ఏవైతే 52 వీక్ హైలో ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి డేటా చూపించడం జరుగుతుంది. అయితే ఏ రోజుకి ఆ రోజు మనము ఎప్పటికప్పుడు ఏ టైంలో ఎంటర్ చేస్తే ఆ టైంలో డేటా మనకి అప్డేట్ అవుతూ ఉంటుంది. ఇది nsindia.comలో. ఇకపోతే ఏ కంపెనీలు రిజల్ట్స్ వస్తున్నాయి, ఏ కంపెనీలు బాగున్నాయి, ఏ కంపెనీలు మంచిగా ఉన్నాయి మనం అవి చూడాలి. ఎలా చూడాలి అంటే మళ్ళీ screener.in అని ఒక వెబ్సైట్ ఉంటుంది. screener.in ఈ screener.inలో వెబ్సైట్లోకి వెళ్ళి మీరేం చేయాలి, ఈ screener.in హోమ్ పేజీ మళ్ళీ సేమ్ హోమ్ పేజీ క్లిక్ చేసినట్టయితే ఇక్కడ స్క్రీన్స్ అని ఒక వర్డ్ ఉంది. స్క్రీన్స్, ఈ స్క్రీన్స్ ఏదైతే ఉందో ఇక్కడ క్లిక్ చేసినట్టయితే ఇక్కడ రైట్ సైడు బ్రౌజ్ సెక్టార్స్ అని ఒక వర్డ్ ఉంది. ఈ బ్రౌజ్ సెక్టార్ అంటే ఏంటంటే సెక్టార్లు అనమాట. ఇవన్నీ ఏరోస్పేస్ అని, ఆగ్రోకెమికల్స్, ఎయిర్ ట్రాన్స్పోర్టు, ఆల్కహాల్కి, ఇట్లా ఆటోమొబైల్, బ్యాంక్స్, ఇట్లా లాస్ట్ వచ్చి టైర్స్. ఈ సెక్టార్లు ఏవైతే ఉన్నాయో ఇవి చూసుకోవచ్చు. ఇవి చూడటం వల్ల మనకేం తెలుస్తుంది, ఏ సెక్టార్లో ఎంతెంత ప్రాఫిట్ ఉంది, ఏ కంపెనీలో ఎంతెంత ఉంది. ఇలా ఏరోస్పేస్ క్లిక్ చేసినాం అనుకోండి, ఏరోస్పేస్ క్లిక్ చేస్తే ఎన్ని కంపెనీలు ఉన్నాయి, ఏరోస్పేస్లో 22 కంపెనీలు ఉన్నాయి. ఎంత ప్రాఫిట్ వచ్చింది క్వార్టర్లీ అంటే లాస్ట్ ఇయర్ థర్డ్ క్వార్టర్, ఇప్పుడు థర్డ్ క్వార్టర్, హైయెస్ట్ ఎంత ఉంది, ఇప్పుడు లోయెస్ట్ ఎంత ఉంది, ప్రైస్ ఎంత ఉంది, ప్రాఫిట్ ఎన్ని కోట్లు వచ్చింది. సపోజ్ హెచ్ఏఎల్ చూపిస్తుంది హైయెస్ట్. దీన్ని క్లిక్ చేసినట్టయితే మనకి ప్రాఫిట్ అండ్ లాస్ క్లిక్ చేసినట్టయితే ఇక్కడ టీటీఎం అని ఒక వర్డ్ ఉంది. ఈ టీటీఎం మనకి ముఖ్యం అనమాట. అంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ మార్చి అయిపోయినాక ఏ కంపెనీలు ఎంత వస్తుంది అనేది మనం చూసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ప్రాఫిట్ అండ్ లాస్లోకి వెళ్ళి ఇప్పుడు హెచ్ఏఎల్ ఉంది, లాస్ట్ ఇయర్ మార్చి 2023కి 5,811 కోట్లు వస్తే ఈ సంవత్సరం 6,144 కోట్లు వస్తుంది. ఇట్లా ఒక్కొక్క కంపెనీకి ఒక్కోటి. ఉదాహరణకి ఇప్పుడు సిఎట్ అనుకోండి, సిఎట్ వచ్చేటప్పటికి ఇది క్లిక్ చేసి ప్రాఫిట్ అండ్ లాస్ క్లిక్ చేసినట్టయితే ఇది 182 కోట్లు లాస్ట్ ఇయర్ వస్తే ఇప్పుడు 665 కోట్లు వస్తుంది. తర్వాత ఉదాహరణకి ఆదాని పవర్ ఉంది. ఆదాని పవర్ క్లిక్ చేసినట్టయితే ఈ యాన్యువల్కి వచ్చేటప్పటికి పోయిన సంవత్సరం 10,727 కోట్లు వస్తే ఈ సంవత్సరం 23,334 కోట్లు వస్తుంది. ఐఓసి అనుకోండి ఉదాహరణకి, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, ఇది క్లిక్ చేసినట్టయితే ప్రాఫిట్ అండ్ లాస్ మార్చి 2023కి 11,704 ఉంటే టీటీఎం వచ్చి 48,514 కోట్లుగా చూపిస్తుంది. ఇట్లా 6,000 కంపెనీలు రోజు ట్రేడ్ అవుతాయి. 6,000లో ఉదాహరణకి ఎలా తెలవాలి అంటే బిఎస్సి వెబ్సైట్కి వెళ్ళి ఇక్కడ మనము ఈక్విటీ క్లిక్ చేసి ట్రేడింగ్ హైలైట్స్ కనుక క్లిక్ చేసినట్టయితే మనకి ఏ రోజు ఎన్ని కంపెనీలు ట్రేడ్ అవుతున్నాయి అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. ఈ ట్రేడింగ్ హైలైట్స్లో క్లిక్ చేస్తే ఈరోజు 4,271 కంపెనీలు ట్రేడ్ అవటం జరిగింది. అయితే ఎస్ఎంఈలు ఉంటాయి, బిఎస్సి ఎస్ఎంఈలు, ఎన్ఎస్సి ఎస్ఎంఈలు, మళ్ళీ ఇవి క్లిక్ చేసినట్టయితే మొత్తం ఓవరాల్గా మీకు 5,000 నుంచి 6,000 కంపెనీల మధ్యలో ట్రేడ్ అవుతూ ఉంటాయి. లిస్టెడ్, అన్లిస్టెడ్ కంపెనీలు. ఇప్పుడు అన్లిస్టెడ్ కూడా ఇంకా వేరే అవి దీంట్లోకి లెక్కకు రావు. ఓన్లీ లిస్టెడ్ కంపెనీలే 4,271 కంపెనీలు బీఎస్సీలో ఉన్నాయి. మళ్ళీ ఈ బీఎస్సీ ఎస్ఎంఈ వేరే, ఎన్ఎస్సీ ఎస్ఎంఈ వేరే, మళ్ళీ మైగ్రేషన్ అయ్యే వేరే. ఇవన్నీ మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ మీకు ఒక అవేర్నెస్ ఎడ్యుకేషన్ పర్పస్. ఇందులో ఏదైతే ప్రస్తావించినటువంటి షేర్లు ఉన్నాయో ఇవన్నీ మీకు ఒక ఇన్ఫర్మేషన్ మాత్రమే, వేరే విధంగా అంటూ ఏమి లేదు. మీకు ఒక అవేర్నెస్ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే ఈ వీడియో. ఆల్ టైమ్ హైక్ పోయింది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. లాకిన్ పీరియడ్ కూడా ఫ్రీ లాకిన్ అయిపోతున్నాయి. అది మళ్ళీ నేను ఇంకో వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.